13వ సంవత్సరంలో నా భర్త గారు ఈ వర్తమానం తెలుసుకున్నారు. అయితే అప్పటి నుండి నాకు కూడా చెప్పారు పాస్టర్ గారు కూడా, నేను ఎంతగానో నాకు నమ్మకం అంటే దేవుడే కదా, మేము కూడా దేవుడినే నమ్ముతున్నాం కదా, మీరు వేరుగా ఎందుకు అలా చెప్తున్నారు. ఎన్నోసార్లు వర్తమానాన్ని త్రోసివేశాను. నేను ఎవరు కూడా వధువుగా మనము ఇక్కడ సిద్ధపడాలని అయితే నాకు ఎక్కడ కూడా చెప్పలేదు. ఆ వధువుగా స్వరూప్యంలో వధువులోకి మమ్మల్ని మార్చబడాలన్నది ఇక్కడ నేను విన్నా. ఈ వర్తమానంలోనే ఆ పరిపూర్ణమైన ఆ మంచి వర్తమానంలోకి నేను వచ్చినందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను. నిజంగా చాలా సంవత్సరాలు నేనైతే ఎంతగానో ఈ వర్తమానాన్ని త్రోసివేశాను. ఎందుకంటే పాస్టర్ గారు కూడా చాలాసార్లు నేను వాదించాను. ఎన్నోసార్లు ఆయన్ని అంటే మనసులో కూడా ఎందుకు ఇలా చెప్తున్నారు, వీళ్ళే గొప్ప భక్త అన్నట్టుగా నేను చాలాసార్లు అనుకున్నాను. చాలాసార్లు నేను క్షమాపణ చెప్పాను పాస్టర్ గారికి. వర్తమానంలోకి వచ్చాక కూడా నాకు మంచి సహోదరుని ఇచ్చాడు. నిజంగా నేను ఎంతో ఆనందిస్తున్నాను. ఇప్పుడైతే ఆ సంశాఖలో ఉన్న వాళ్ళకి నిజంగా నేను మొన్నటిదాకా అలా ఉన్నానా అని నేను అనుకుంటే ఆశ్చర్యం వేస్తుంది. నిజంగా ఈ వర్తమానం ఎంతో గొప్పది. వాక్యం నిజంగా వాక్యంగా వాళ్ళు చెప్పరు. అలా వాక్యంగా నేను వింటున్నందుకు నేను ఎంతో ధన్యురాలనైనాను. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించునుగాక.